హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మమతా స్టిచ్చింగ్ అండ్ డైలీ వ్లాగ్స్. ఏం చేస్తున్నారండి అందరూ? ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. అట్లీస్ట్ మానిటైజేషన్ దాకా వెళ్ళేటట్టు చూడండి. ఇంక ఇక్కడ నా ఈవినింగ్ రొటీన్ చూపిస్తున్నాను. 4 to 7, 7కే మేము డిన్నర్ కంప్లీట్ చేసాము ఈరోజు. ఇక్కడ ఈవినింగ్ గిన్నెలు ఉంటే తోమేసుకుంటున్నాను. ఈ గిన్నెల డ్యూటీ అయితే అసలు ఇక అంటే మన లైఫ్ ఉన్నంత వరకు ఉంటుందేమో అనిపిస్తుంది. కానీ నాకైతే ఎన్ని గిన్నెలున్నా తోమాలనిపిస్తుంది. ఇంకా వేరే పనులు అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ గిన్నెల విషయంలో మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంక ఇక్కడ స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తుంటా, 2 డేస్కి ఒకసారి. ఎక్కువ వాటర్ పెట్టొద్దు అంటారు, అందుకనే 2 డేస్కి ఒకసారి ఇట్లా డీప్ క్లీన్ చేస్తాను. ఈరోజు ఇంకా డిన్నర్లోకి అయితే జొన్న గట్క చేస్తున్నాను. చూడండి, చూపిస్తాను. ప్రాసెస్ చాలా అంటే కొంచెం వీడియో పెద్దగానే ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంక ఇక్కడ ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను ఒకసారి. అయితే మీకు ఒక జోక్ చెప్తానండి. ఛానల్ స్టార్ట్ చేస్తా అని మా హస్బెండ్కి చెప్పినప్పుడు సపోర్ట్ చేశాడు, ఏమనలేదు, చేసుకో అని అన్నాడు. అయితే నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాక ఏమన్నాడంటే వెంటనే వచ్చి మానిటైజేషన్ అయిందా అన్నాడు. అదేంది పెట్టిన వెంటనే ఎట్లా వస్తారంటే, అదేంది ఒక వీడియో పెట్టావు కదా, 1000 మెంబర్స్ 4000 వాచ్ అవర్స్ అవ్వలేదా, సబ్స్క్రైబర్లు రాలేదా అని అన్నాడు అనమాట. అంటే కామెడీగా. అమ్మో, ఇక్కడ జొన్న గట్క ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇక్కడ నేను ఒక గ్లాసు జొన్నలు తీసుకొని మంచిగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. జొన్నల్లో ఎక్కువ డస్ట్ ఉంటుంది, సో మంచిగా కడుక్కోవాలి. అయితే పక్కనే నేను కుక్కర్లో అంటే ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకోవాలి. నా దగ్గర ఎక్కువ ఏం లేవు, ఆ కుక్కర్ పెట్టుకున్నాను. దాంట్లో ఒక అంటే 2 గ్లాసులని వాటర్ పోసుకోండి, తర్వాత కూడా పోసుకోవాలి. అయితే ఫస్ట్ ఒక మిక్సీకి అయితే వాటర్ లేకుండానే మిక్సీ పట్టాలి. ఇట్లా పౌడర్ లాగా అవుతుంటుంది. మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్, అసలు ఎంత అంటే కొంచెం కొంచెం పోయాలి. అట్లా పోస్తూ మిక్సీ పట్టుకోవాలి. మనకి తెలుస్తుంది టెక్స్చర్. మరీ లూజ్గా అంటే ఇట్లా దోసపిండిలాగా కాకుండా కొంచెం బరకగా ఉండాలి. ఇక్కడ ఇంకా కొంచెం కావాలనేసి నేను మళ్ళీ పెట్టాను. కొన్ని వాటర్ యాడ్ చేయండి అంతే. ఇక్కడ అయ్యిందనుకుంటాను, లేదు ఇంకొకసారి తిప్పాను. కానీ ఈ జొన్న గట్కకి అయితే ఇంకా మనం మొత్తం కంటిన్యూగా చూసుకుంటూనే ఉండాలి అక్కడ అయ్యేంత వరకు. ఆ వాటర్లో కొంచెం కల్లుప్పు వేసాను ఫస్ట్. తర్వాత దీన్ని వేసి విస్కర్తోనే ఇంకా కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. స్టార్టింగ్లో అయితే చాలా కష్టం అండి, చేస్తుంటే వస్తుంటుంది. కాకపోతే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, ట్రై చేయండి. జొన్నలు ప్యూర్ ఎల్లో అంటే కొంచెం ఎల్లో కలర్లు ఉంటాయి, అవైతేనేమో చేదు వస్తుంది అనమాట తినేటప్పుడు. కొంచెం వైట్ కలర్లు ఉంటాయి, అవి ఇవి మిక్స్ చేసి చేసుకోండి. దీనికి కాంబినేషన్గా కర్రీ అయినా బాగుంటుంది, లేకపోతే పెరుగు లేదంటే పప్పుచారు అయినా బాగుంటుంది. ఈరోజు అయితే మాకు పప్పుచారు ఉంది. ఇంకా అలానే వదిలేయవద్దు, కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటే కంటే ఇంకా మాడిపోయింది అనుకో, ఇంకా మొత్తం ఖరాబ్ అవుతుంది. ఇంకా ఏం చెప్పాలండి, అసలు ఏం మాట్లాడాలో ఏం తెలుస్తలేదు. ఎందుకంటే నాకేం సబ్స్క్రైబర్లు లేరు, ఏం కన్వర్జేషన్ ఏం చేయాలో తెలుస్తలేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏమైనా కామెంట్ పెట్టండి, మంచి మంచి కామెంట్స్, ప్లీజ్ మాట్లాడుకుందాం. నేను అసలు ఛానల్ స్టార్ట్ చేసిందే నాకు కొంచెం స్టిచ్చింగ్ వస్తుంది కదా, ఇంట్రెస్ట్ కదా, అవి ఏమైనా చేద్దాంలే అనేసి అనుకున్నాను. ఇలా డైలీ వ్లాగ్స్ పెడితే ఎవరు చూస్తారులే, మనకంటూ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకునేదాన్ని. కంటెంట్ కూడా ఉండాలి కదండి, మనం ఏదో ఒకటి నేర్చుకోవాలని వేరే వాళ్ళు చూసి నేర్చుకుంటే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. నేను కూడా యూట్యూబ్ నుంచే చూసి అరే మిషన్ ఉంటే ఏదైనా మనం డ్రెస్సెస్ స్టిచ్ చేసుకొని వేసుకోవచ్చు కదా, పాపకైనా స్టిచ్ చేయొచ్చు కదా అన్నట్టుగా అనుకొని తీసుకున్నాను ఇంకా మిషన్. అట్లా మిషన్తో కంటెంట్ ప్లస్ వ్లాగ్స్తో పెట్టవచ్చు అనుకున్నాను.
అసలు డైలీ వ్లాగ్స్ చేసే వాళ్ళైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ ఎడిటింగు, వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టం. కానీ మనకి ఇంట్రెస్ట్ ఉండి చేయాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అన్నీ కష్టమే అనిపించింది. అసలు ఆ కైన్ మాస్టర్ అని ఏదైనా కూడా ఒక్కోసారి స్టార్ట్ చేయాలంటే భయమేసేది. అసలు నేను చేయగలుగుతానా అని ఒకసారి లో అయ్యేదాన్ని. సర్లే చూద్దాం, మన ప్రయత్నం మనం చేద్దామనేసి ఇంకా ఎలానో స్టార్ట్ చేశాను. ఇంకా నేనైతే చాలా ఇంట్రోవర్ట్‌నండి. అది ఎవరు ఏ సహాయం చేసినా కూడా అది అంటే సబ్స్క్రైబర్లు కూడా చేసినట్టే అని నా ఫీలింగ్ అనమాట. అందుకే నేను ఇంకా డైరెక్ట్ మాట్లాడలేకపోతున్నాను. ఇంకా ఏదైనా మంచి చేయాలన్నా కూడా మీ సహాయం అయితే కావాలండి. అంటే ఇప్పుడు కొందరు నెగిటివ్ కామెంట్ పెడుతుంటారు, ఎందుకమ్మా మీ అవసరమా అన్నట్టుగా. ప్లీజ్ అండి అలా ఎవరికి పెట్టకండి. అంటే మనకే మంచిది కాదు ఒకరిని అనడం. హ్యాపీగా ఉందాం. ఓకే, ఎవరి ఇళ్ళలోనైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మా ఇంట్లో కూడా ఉంటాయి. గొడవలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏదో ఇంట్లో ఫ్రస్ట్రేషన్ని తీసుకొచ్చి కామెంట్స్‌లలో పెట్టడము అలా చేయొద్దండి. 'ప్రభాస్' డైలాగ్ ఉంటుంది కదా, ఏదో వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది లేదంటే తిరిగి ప్రేమిస్తారని. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి పాజిటివ్. నేనైతే నా లైఫ్‌ని చాలా బిజీ చేసుకోవడానికే యూట్యూబ్ కూడా ఎంచుకున్నాను. ఎందుకంటే స్టిచ్చింగ్ అనేది నేనేమి యూట్యూబ్ నుంచే నేర్చుకుంటున్నాను కదా. ఇప్పుడు బయట స్టిచ్ చేయాలంటే పర్ఫెక్ట్ ఉండాలి. సో మాకేమో ఊరికే ట్రాన్స్ఫర్లు ఉంటాయి. అప్పుడు మనకి కస్టమర్లు ఊరికే చేంజ్ అవుతూ ఉంటారు కదా ఎక్కడ పోయినా కూడా. అందుకని నేను ఇంకా నా వరకు నాకు పాపకి స్టిచ్ చేసుకుంటే చాలే అనేసి అనిపించింది. సో ఇలానే నేను యూట్యూబ్లో కూడా పెడుతుంటే ఏదో ఒక విధంగా ఎవరికైనా నచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారని స్టార్ట్ చేస్తున్నా యూట్యూబ్ ఛానల్. సారీ అండి, ఇంక ఇక్కడ జొన్న గట్క ప్రాసెస్ మీరు ఏం చూసారో కానీ ఇలా ఈ టైంలో కూడా ఇంకా ఉడకాలండి. అంటే ఫస్ట్ మనం వేయగానే కొంచెం థిక్‌గా అవుతుంది. మిడిల్‌లో రాను రాను పల్చగా అవుతుంది. లాస్ట్‌కి వచ్చేసరికి ఇట్లా బబుల్స్ లాగా పైకి వస్తుంటుంది కదా, అప్పుడు కొంచెం థిక్నెస్ అవుతుంటుంది అనమాట. చూసుకోవాలి మనం ఎట్లా అవుతుందని. ఎందుకంటే మనం ఎక్కడ స్టాప్ చేయాలనేది అర్థం కాదు కదా, చెప్తున్నాను అందుకే. ఇలా ఒక్క గ్లాస్ చేయడానికే నాకు ఒక 1/2 అవర్ టు 40 మినిట్స్ పడుతుంది. అంత వీడియో రికార్డ్ చేశా కూడా ట్రిమ్ చేశాను బోర్ కొడుతుందని. నాకు తెలిసి ఈ మొత్తం ప్రాసెస్ 5 మినిట్స్ 6 మినిట్స్ ఉందనుకుంటా. నచ్చితే చేసుకొని తినండి, హెల్త్కి మంచిది. మా పాప కూడా ఇష్టంగా తింటుంది. కాకపోతే ఇది కొంచెం చేదనిపిస్తుంది. అందుకని తన కోసం మాత్రం సపరేట్గా ఒక చపాతీ ఎగ్ ఆమ్లెట్ వేసి ఇద్దామని పక్కన చపాతీ చేశాను. మళ్ళీ ఇక్కడ కొన్ని అంట్లు ఉంటే అవి క్లీన్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకా తిన్న తర్వాత కూడా క్లీన్ చేసుకుంటాను. సో ఇంకా ఇక్కడ మా డిన్నర్ కూడా అయిపోయింది, క్లీన్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.